ఏం లేదు, బాగానే ఉంది. ఓ మదనపల్లి నుండి అయితే కరెక్ట్గా 60 కిలోమీటర్లు. ఎంత నిదానంగా అన్నా కానీ 1.5 అవర్ అంతే. ఇప్పుడు వచ్చి రౌండ్ వేసుకొని వెళ్తున్నాం. మళ్ళీ రాయచోట్లోకి వెళ్ళి రాయచోటి నుండి రాయచోటి ఎన్పేకుంట కదిరి రోడ్డుకి అయితే వెళ్ళాలి. టాటర్ అంటే ఏమనుకున్నావా? అది స్టీరింగ్ కట్ కాలేదంటరా. అటు నుండి బ్రేక్ కొట్టినాడంట, ఆ బస్తా నుండి స్టీరింగ్ కట్ కాలేదంట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మదనపల్లికి దగ్గరలోనే ఒక 4-5 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే వాటర్ ఫ్లో కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి గేట్స్ కానీ చాలా వరకు ఓపెన్ చేసేసారు. సో ఈరోజు అయితే సండే వ్లాగ్ చేసినట్లుంటుంది, సండే రైడ్ చేసినట్లుంటుంది అని మదనపల్లికి ఒక 60 కిలోమీటర్స్ లోపలనే ఒక 4-5 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్స్ దగ్గరికి అయితే ఈరోజు రైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చి మదనపల్లి నుండి గండికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. గండిలో అయితే ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు, టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. సో వర్షం కానీ రాకనంటే గండికైతే వెళ్తాం, లేదంటే వెలుగల్లు ప్రాజెక్ట్కి వెళ్తాం. వెలుగల్లు ప్రాజెక్ట్ మదనపల్లి నుండి 60 కిలోమీటర్స్లో ఉంది. ఈ మదనపల్లి సరౌండింగ్స్లలో పెద్దదంటే వెలుగల్లు ప్రాజెక్టే. సో ఫస్ట్ వెలుగల్లు ప్రాజెక్ట్కి వెళ్ళి దాని తర్వాత చూసుకుంటూ బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తాం. వెలుగల్లు ప్రాజెక్ట్, పెడబల్లి ప్రాజెక్ట్, ఇంకా ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దాని నేమ్ అయితే మెన్షన్ చేస్తా చూడండి. 3 ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి నిమ్మన్నపల్లి ప్రాజెక్ట్ వచ్చి మదనపల్లి కట్ సైడ్ ఉంది. సో ఇది వచ్చి కడప రూట్కి వస్తుంది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దానికైతే మనీ ఏమి కట్ అవ్వదు, మీ నుండి అయితే ఏమీ ఉండదు, ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు. సో ఇక్కడ ముందర కనబడుతుంది కదా, ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్తే కడప హైవే, లెఫ్ట్ వెళ్తే తంబాలపల్లి. మనం లెఫ్ట్ వెళ్ళి కొంచెం షార్ట్ కట్ ఉంది, గాలివీడికి వెళ్ళాలి. సో కొంచెం ముదివేడు వరకు వెళ్ళి ముదివేడు నుండి రైట్ సైడ్ అయితే తిరగాలి. సో ఈ రూట్ వచ్చి మల్లయ్యకొండ వ్లాగ్లో చూసింటారు, ముదివేడు వరకు అయితే చూసింటారు. దాని తర్వాత అయితే రైట్ సైడ్ వెళ్ళిపోతాం. అలా రైడ్ ఎట్టుగానే వెళ్తే కడప హైవే. ఫ్రీ వాటర్. వాళ్ళ చూడరా ప్లస్ పాయింట్, నీళ్ళు ఎత్తకపోయే పనిలే, ఇంటికి మోసే పనిలే, వాషింగ్ మిషన్లో ఏమి లే, వంకల పోతానే ఉతుక్కుండేది. బాగా ఎడవుతాయి అంటావు ఎట్లా? పెట్టాలరా టౌన్లో అంత ఫ్రీగా ఉతుక్కోవాలంటే దొరుకుతుంది. మన వాషింగ్ మిషన్కి డబ్బులు బొక్క. అందుకే ఎప్పటికైనా పల్లె పట్టణం. ఇప్పటికీ చాలా కాదురా, పల్లెలో ఇన్కమ్ లేకుండా ఉన్నా కానీ బతికవచ్చు, టౌన్లో ఇన్కమ్ లేదో బతకలేరు. టాటర్ అంటే ఏమనుకున్నావా? అది స్టీరింగ్ కట్ కాలేదంటరా. అటు నుండి బ్రేక్ కొట్టినాడంట, ఆ బస్తా నుండి స్టీరింగ్ కట్ కాలేదంట. అట్లా కాదురా, ఇంజనీర్లు అంతమంది కాకుండా ఒకడు ఉంటే అవుతుంది. వాడొకడు ఏడులాగంటాడు, ఇంకోటి 7 పీక్ అంటాడు, ఇంకోటి ఆడ గుంత కొట్టి అంటాడు. సో దేవుని పుణ్యానైతే ఎవరికి ఏం కాలేదు. పొద్దున్నే అందరూ కుడి పక్కలు వేసినట్లున్నారు, బస్సులో కానీ చాలా మంది అన్నట్లున్నారు. ఎవరికైతే ఏం కాలేదు. సో
సో ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది దానికి ఇదొక నిదర్శనం. స్టీరింగ్ కట్ కాలేదంట, అది కాక బ్రేకులు కానీ అయితే పడలేదంట. ఓహో అట్లా రోడ్డు ఉందనుకుంటా. అబ్బా ఎక్సెల్ ఇంజన్ లేకైతే వెళ్ళిపోతున్నాను నీళ్ళు. ఆటో 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 అబ్బా. జై శ్రీరామ్. ఎక్కడ గొంతు ఉందో ఎక్కడే ఉందో కానీ తెలియట్లేదు. గొంతు ఏం లేదు, బాగానే ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎంత స్పీడ్ పోతున్నాయి నీళ్ళు. రోడ్స్ అన్నీ అయితే క్లోజ్ చేసేసినారంట. అన్ని వంకలు అయితే వాగులే పొర్లుతున్నాయి. ఈ బండి తిప్పేదానికి 10 రోజులు పడుతుంది. మళ్ళీ కల్చర్ లేకపోయి అయితే వెళ్ళాలి. రహదారి రాకపోకలు నిషేధించడమైనది. ఏ ఎట్లా దాటేది? ఎంత స్పీడ్ వస్తుండే. ఇప్పుడు వీళ్ళు ఎట్లా పోతారా? వెలుగోళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చునా? క్లోజ్ అయిపోయిందా? ఇంకా వేరే రూట్ ఏం లేదా? బస్సు వేయడం పోతుంది. అట్లా పోతున్నా మళ్ళీ ఇట్లా లేదా? ఇట్లేమో రైట్ సైడ్ వంకలు ఇట్లేమి ఉండవా? అయితే ఇట్లా పోతే దగ్గర, ఇట్లా పోతే మేలా? ప్రాజెక్టు వేయక ప్రాజెక్టుకి వెలుగల్లో ప్రాజెక్టు ఇట్లా పోతేనే మేళ. జీపీఎస్ కానీ ఎందుకు రా ఇది? ఇంకా గూగుల్ మ్యాప్ కానీ వేస్ట్ ఎట్లుంటా? వాళ్ళు మేము వరదలు పోయి ఏం పని చేయలేకపోతే చూసే రోడ్డే పోయి కనపడుతుందిరా బాగా. దేవుడా 60 కిలోమీటర్లు ఉందిరా మదనపల్లి నుండి అమరా. ఆ 60 కిలోమీటర్లు కాకుండా మనం 120 కిలోమీటర్లు పోతున్నాం రౌండ్ వేసుకొని. మదనపల్లి నుండి అయితే కరెక్ట్గా 60 కిలోమీటర్లు. ఎంత నిదానంగా అన్నా కానీ 1.5 hour అంతే. ఇప్పుడు వచ్చి రౌండ్ వేసుకొని వెళ్తున్నాం. మళ్ళీ రాయచోట్లోకి వెళ్ళి రాయచోటి నుండి రాయచోటి ఎన్పేకుంట కదిరి రోడ్డుకి అయితే వెళ్ళాలి. సో ఈరోజు అయితే ఎంత కష్టమైనా ప్రాజెక్టు దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి.
కొండల మధ్యలో రాయి దొర ఎట్లా నిలబడిందా? చూసినా. ఇవే మా రాయలసీమలోనే రాళ్ళా? ఇప్పుడు మాట్లాడరా? ఫైనలీ తిరుక్కుంటూ గాలివీడి లేక అయితే చేరుకుంటేసినాం. ఇంకా ఇక్కడ నుండి చాలా అంటే చాలా దగ్గర వెలుగల్లు ప్రాజెక్ట్. ఇంకా గండికి కానీ వెళ్ళిండొచ్చు. గండికి వెళ్తే లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ వెలుగల్లు ప్రాజెక్ట్కి వెళ్ళిపోయి వెలుగల్ల నుండి పెడబల్లి ప్రాజెక్ట్కి వెళ్తాం. మళ్ళీ ఇట్లా పట్టుకొని తిప్పైతే. సో మన వాళ్ళు ముందర గాలాలు ఎత్తుకొని పోతున్నారు. చాలామంది ఇప్పుడు వాళ్ళ చెర్లన్నీ నిండిపోయినాయి కాబట్టి వంకలల్లో చేపల వేటగా చేస్తున్నారు. ఫుల్ టైం పాస్. మనం అక్కడ వాగులో కానీ వెనక్కి కానీ వెళ్ళకుండా ఉంటే ఈ వెనకాల వచ్చి రైట్ లెఫ్ట్ సైడ్, వెనకాల వచ్చి లెఫ్ట్ సైడ్లో వచ్చేళ్ళాం. కొద్దిసేపు రోడ్డు వెడల్పు చేస్తున్నారా? చాలా రోజుల తర్వాత అయితే బైక్ బయట తీసిన దానికి ఫుల్గా హెడేక్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు వెలుగల్లు ప్రాజెక్ట్. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. దేక్తాండారా? అడ్వెంచర్లు చేసుకుంటూ వాటర్ క్రాసింగ్లు చేసుకుంటూ వెలుగల్లు ప్రాజెక్ట్కి అయితే చేరుకున్నాం. పోతాండా రే అమరా? గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు. అబ్బా కట్ చేయాల. కింద కానీ
సో వాటర్ ఫ్లో అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. ఫ్లో అయితే ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా మేము నడుచుకుంటే అక్కడికి వెళ్ళి బైక్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడైతే లాగ్ చేస్తా. గోప్రోలో కానీ ఛార్జింగ్ అయిపోతుంది. అంతా హాఫ్ వరకు అయితే ఎగురుతానండి. ఇందాక రెయిన్బో కానీ ఉంది, అది చూసింటారు అనుకుంటున్నా. అదైతే ఇప్పుడు లేదు. బాంబులు వేస్తే పొగ వచ్చినట్లు వస్తుంది.